హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మానవ జీవితం అవలంబిస్తున్న మనకు సుఖ దుఃఖములు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గాని సుఖమును ఆనందంగా అనుభవించగలం, గాని దుఃఖమును ఎప్పుడు కూడా అనుభవించడానికి మన పరిస్థితులు అంగీకరించవు. కాగా దుఃఖమును ఎవరు కూడా స్వీకరించరు. ఎటువంటి దుఃఖం వచ్చినా మనం సున్నితమైన పరిష్కారం చేసుకునేందుకు భారతీయ సనాతన ధర్మ ఋషులు మనకు చాలా విధానాలు అందించి ఉన్నారు. ప్రతి వారు మంత్రజపములు, పూజాది విధులు, యజ్ఞములు, యాగములు చేయలేరు, గాని దుఃఖమును కూడా భరించలేరు. అటువంటి పరిస్థితుల్లో అతి సునాయాసంగా ఎటువంటి దుఃఖము నుండి అయినా సరే అతి సునాయాసంగా బయటపడేందుకు చాలా మార్గములు ఉన్నాయి. దానిలో ప్రాథమిక మార్గము శివ ఆరాధన మార్గం. ఏం చేయాలి? మనం శివాలయమునకు ప్రదోష సమయంలో వెళ్ళడం, ఎవరితోనూ కూడా ఘర్షణలు పడకుండా, అమితంగా మాట్లాడుకుంటా, మద్యము, మాంసము, పరస్త్రీ వ్యామోహము నిషేధించి మిత ఆహారం అంటే అమితంగా తినుకుంటా, కొంచెంగా భోజనం చేస్తూ, నీళ్లు ఎక్కువగా తాగుతూ, గట్టిగా నడవడం, పరుగులెట్టడం, గాంభీర్య స్వరంతో మాట్లాడడం మానివేసుకొని దీక్షా కంకణ వదిలవలే వ్యవహరిస్తూ ప్రతిరోజు సాయంత్రం వేళ ప్రదోష సమయమందు శివాలయంలోకి వెళ్లి శివుని ముందు లేక శివుని యొక్క ప్రాంగణంలో ఒక నేయి దీపం వెలిగించి గర్భవతి ఎలాగైతే నడుస్తూ ఉంటుందో అలా మెత్తని అడుగులు సున్నితంగా అడుగుకు అడుగు వేస్తూ శివునికి 3 చండీ ప్రదక్షిణములు చేసి తరువాత శివలింగం నాకు ఎదురుగా కూర్చొని తదేక ధ్యానముతో శివలింగమును దర్శిస్తూ మన మనసులోని దుఃఖమును ఆ శివలింగమునకు కళ్ళ ద్వారా తెలియజేయాలి. దానికంటే ముందు నందీశ్వరుని యొక్క ఎడమ చెవిలో మనం ఎందుకోసం వచ్చాం, ఏ దుఃఖమును దూరం చేసుకునేందుకు శివుని ఆరాధన చేస్తున్నాం, అది చెవిలో చెప్పి కూర్చోవడం చాలా మంచిది. అలా అయిన తర్వాత మనం ఉత్తరాభిముఖంగా నందికి ఎడమ వైపు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 5 నిమిషాలు లేక 9 నిమిషాలు జపం చేసుకొని శాంతయుతమైన మనస్సుతో ఎవరితో మాట్లాడకుండా ఇంటికి చేరుకొని కొంచెం అల్పాహారం తీసుకొని నిద్రపోవడం, తర్వాత ఎటువంటి పని చేయకుండా హాయిగా నిద్రపోవడం. ఇలా 42 రోజులు ఎవరు చేయగలరో వారికి ఎటువంటి దుఃఖములున్నా సరే అతి శీఘ్రంగా తొలగుతాయి. ఎటువంటి ఇబ్బందులున్నా సరే మార్గము కనిపిస్తుంది. ఇలా నిరంతరం చేయడం వలన నీ యొక్క దుఃఖములు పోవడంతో పాటు 10 మందికి సలహాలు ఇచ్చే స్థాయికి నీవు చేరుకుంటావు. మేము ప్రతిరోజు శివాలయంకు వెళ్ళలేము, ప్రదోష దర్శనములు చేయలేము, మరియు మాకు అంత వెసులుబాటు లేదు అనుకున్న వాళ్ళు స్ఫటిక లింగమును సంపాదించుకొని ఎదురుగా ఉంచి రాగి పాత్రతో, రాగి కుండ గాని లేక పెద్దదైన రాగి పాత్రను తీసుకుని వచ్చి చిన్న రాగి గ్లాసుని పట్టుకొని ఇంట్లోనే శివునికి యథాశక్తి ఆరాధన చేసి ఓం నమ శివాయ అని చెబుతూ 11 నిమిషాల పాటు నీళ్లతో అభిషేకం చేయాలి. ఇలా 42 రోజులు, ఇదే స్త్రీమూర్తులైతే 22 రోజులు పూర్తి చేసుకుంటే చాలు. సకల దుఃఖములు తొలగడంతో పాటు మన అభివృద్ధికి మార్గములు, సంతాన అభివృద్ధి, సమాజంలో గౌరవం, సకల మనస్కామ్యములను తీరడంతో పాటు తేజోవంతమైన జీవితం శ్రీ సదాశివుని యొక్క అనుగ్రహంతో లభించగలదు. ఎటువంటి దుఃఖం నుండైనా సరే అతి సునాయాసంగా బయటపడేందుకు పెళ్లి కాని వారు వివాహం కొరకు, సంతానం లేని వారు సంతానం కొరకు, అభివృద్ధి లేని వారు అభివృద్ధి కొరకు, వ్యాపారం నందు అభివృద్ధి కొరకు, ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందభరితమైన జీవితం కొనసాగించేందుకు ఈ ప్రయోగము చాలా వరకు ఉపకరిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా ఈ ప్రయోగం చేసి చూడండి. ఇలా మీరు చేయడం వలన, జీవితంలో ఒకసారైనా చేయడం వలన, తర్వాత మీరు ఎటువంటి మంత్ర ఉపాసనలు చేసినా, తంత్ర ఉపాసనలు చేసినా అతి సునాయాసంగా గట్టెక్కగలరు. కాగా ఎటువంటి విద్యలైనా సరే అతి సునాయాసంగా అవగతం అవుతాయి. విద్యావంతులు అయ్యేందుకు ఈ ప్రక్రియ చాలా వరకు ఉపకరిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జప, ధ్యాన, పూజాది విధులు గావించి మన దుఃఖముల నుండి బయటపడడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనకంటూ ఒక చిరునామాను ఏర్పరచుకొని మన సంస్కృతి సాంప్రదాయాలలో వస్తున్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.